హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇప్పటి వరకు అయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మన అప్డేట్స్ అంటే అయితే మీకు ఇక్కడ వెంటనే అయితే మన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గైస్. సో ప్రెజెంట్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసుంటారు. సో నేను ఇదైతే ఒక 2 మంత్స్గా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ కూడా కంటిన్యూస్గా అయితే చేస్తూ ఉంటాను. సో క్రిప్టోతో పాటు సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ లో అయితే ఫారిన్ ఫండ్స్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నాయో వాళ్ళైతే ఇక్కడ ఫండ్స్ అయితే రిమూవ్ చేస్తున్నారు గైస్. సో రిమూవ్ చేసి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా సరే మనీ ఎక్కడ వస్తుందో, సో మనీ ఎక్కడ వస్తుందో సో అక్కడే వాళ్ళు మనీ తీసుకొని అయితే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. సో ప్రెజెంట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే నేనైతే ఏదైతే ప్రిడిక్షన్ అనుకున్నా సో అదైతే ఇప్పుడు కరెక్ట్గా అయితే నిజమైతే అయింది. సో చాలా మీడియా ఛానల్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏంటంటే ఈ మనీ అంతా ఏంటంటే స్టాక్ మార్కెట్ నుంచి క్రిప్టో మార్కెట్లోకి అయితే వస్తుంది గైస్. సో ప్రెజెంట్ ఇక్కడ మార్కెట్లో బిగ్ డంప్ కూడా జరిగింది. సో దాని గురించి కూడా నేను ఇక్కడ డిస్కషన్ అయితే చేస్తా ఈ వీడియో అయితే. సో ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. సో అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే మీకైతే. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది గైస్. సో ఇక్కడ నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఏంటంటే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే నా కాయిన్కి సంబంధించిన న్యూస్ కానీ, అలాగే ఏ కాయిన్ని ఎక్కడ బై చేసి సో షార్ట్ టర్మ్లో ఎలా ప్రాఫిట్స్ తీసుకోవాలో సో దాని గురించి అయితే ఇక్కడ నేను ఫుల్గా అయితే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను గైస్. సో ఇప్పుడు మనం మార్కెట్లో కానీ వెళ్ళిపోతే సో మార్కెట్లో చూసుకుంటే ప్రెజెంట్ మనకైతే చాలా డంప్ అయితే, సో ఇది చాలా డంప్ అయితే అన్నాం కన్నా సో ఒక డంప్ అయితే వచ్చింది. సో ఇక్కడ 6.57 అయితే వచ్చింది గైస్. సో క్రిప్టోలో ఒక 10, 12, 15% వరకు ఏంటంటే దాన్ని ఒక బిగ్ డంప్గా అయితే కన్సిడర్ అయితే చేయము. సో ఇవన్నీ లిటిల్ బిట్ డంప్స్ అయితే ఉంటాయి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను ఒక 3-4 వీడియోస్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా. సో ఇక్కడ ఒక డంప్ అయితే వస్తుంది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు సో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి అయితే వాళ్ళ మనీని అయితే తీసుకోమని అయితే చెప్పాను. సో నా వీడియోస్ అయితే చూస్తుంటే సో ఆల్రెడీ దాన్ని మీరు తెలుసుకొని అండ్ రిమూవ్ చేస్తుంటే సో ఇప్పుడు ఈ డంప్లో అయితే మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపించుంటాయి. సో చూసుకుంటే చూడండి, ప్రతి ఒక్క కాయిన్ మనం ఏదైతే ఫండమెంటల్ కాయిన్స్ మన ఛానల్లో మాట్లాడుకున్నాం సో అవన్నీ అయితే మళ్ళీ కొద్దిగా డౌన్కి అయితే వచ్చాయి గైస్. సో బయింగ్ జోన్కి అయితే రావడం అయితే జరిగింది. సో మనం సిబాయిను వీడియో చేసినప్పుడు మనం చెప్పాము. సో ఇక్కడ సిబాయిను మనకి 0.4018 దగ్గరికి అయితే డౌన్కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్ అన్నాను. సో ఇక్కడ ఒక బయింగ్ జోన్ కూడా ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఏంటంటే సిబాయినుకి అయితే వస్తుంది అని చెప్పాను. సో చూసుకుంటే చూడండి, సిబాయిను అయితే మనం చెప్పినట్టే చూడండి 0.4017 దగ్గరికి అయితే వచ్చింది గైస్. సో నేను ఇక్కడ మిమ్మల్ని కూడా టార్గెట్స్ అయితే పెట్టుకోమన్నా బయింగ్ టార్గెట్స్ ఎవరైతే ఇంకా సిబాయిను కొనాలనుకున్నారో సో ఎవరైతే కొత్తగా కొనాలనుకుంటున్నారో. అలాగే చూసుకుంటే మనకు పోల్కా డాట్ కూడా చూసుకుంటే చూడండి 5.65 దగ్గరికి అయితే వచ్చింది గైస్. సో ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ అయినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ మహా అంటే ఒక $5 వరకు అయితే డౌన్ అయితే అక్కడ వరకు అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి అప్ సైడ్ మూవ్ అయ్యిందంటే మన పోల్కా డాట్ నుంచి కూడా ఉంటుంది. సో ఏమైనా షార్ట్ టర్మ్ తీసుకోవాలంటే పోల్కా డాట్ కూడా చూసుకోవచ్చు. అలాగే లైట్ కాయిన్ చూసుకుంటే రీసెంట్గా పంప్ అయింది. సో ఈ డంప్ వల్ల అయితే డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఎస్యుఐ కాయిన్ చూసుకోండి. సో ఇది కూడా మన డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. కానీ ఈ కాయిన్ అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ అంత పంపిస్తుందని అయితే నాకైతే ప్రెజెంట్ అయితే నమ్మకం లేదు. సో ప్రెజెంట్ వరకు అయితే ఎందుకంటే ఇంకా ఇక్కడ ఆల్ట్ కాయిన్ సీజన్ అయితే స్టార్ట్ కాలేదు గైస్. సో దానివల్ల మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే టోన్ కాయిన్ కూడా చూడండి డౌన్ అయ్యి మళ్ళీ రైజ్ అయితే అవుతుంది. సో టోన్ మీ అందరూ తెలుసు, టెలిగ్రామ్కి ఒక ఎకో సిస్టమ్ లెక్క అయితే టోన్ కాయిన్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో అలాగే చూసుకుంటే చైన్ లింక్ కూడా మీకు ఏంటంటే ఒక మంచి ప్రాఫిటబుల్ జోన్కి అయితే ఉంది గైస్. సో ఇక్కడ 22 దగ్గర అయితే ఉంది. సో మళ్ళీ ఇక్కడ మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడే అయితే అప్ సైడ్ అయితే వెళ్ళదు. సో ఇంకా ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఒక 90, ఇంకా ఇప్పుడు బిట్ కాయిన్ మనం చూసుకుంటే చూడండి ఒక 98 దగ్గర అలా ఉంది. సో ఇంకా డౌన్కి అయితే వెళ్ళింది. సో మళ్ళీ కొద్ది రికవర్ అయితే పైకి అయితే వచ్చింది. సో 0.8% అయితే ఇక్కడ మనకి ఏంటంటే అప్ సైడ్ అయితే ఇక్కడ ఏంటంటే బిట్ కాయిన్ అయితే ఇప్పుడు మనకు మూవ్ అయితే అయింది. సో ఇంకా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే 1 వీక్ వరకు అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మనం లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ అయితే అయినప్పుడైతే కొద్దిగా ఫోమ్ అయితే క్రియేట్ అయింది. సో దానివల్ల అయితే ఇక్కడ బయర్స్ అయితే కొనడం అయితే జరిగింది. సో మనకి బిట్ కాయిన్ చూసుకుంటే సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా కొద్దిగా ఇంకా డౌన్కి రావాలి. సో కొంతమంది అయితే ఇక్కడ
పంప్ అండ్ డంప్ చేసే స్కీమ్‌లో అయితే ఉన్నారు. సో, ఎవరైతే వేవ్స్ అయితే ఉన్నారో చూసుకుంటే మనం 98 దగ్గర అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మన స్టేబుల్‌గా అయితే ఉంది. సో, నాదేంటంటే ఒక 92 లేకపోతే 95 దగ్గర ఉంది. సో, 95ని బ్రేక్ చేసిందనుకో 92 వరకు రావచ్చు. సో, 92ని కూడా బ్రేక్ చేసిందనుకో మనం ఒక 88 నుంచి 85,000 యూఎస్‌డిటీస్ వరకైతే మనం బిట్‌కాయిన్ ఫాల్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ ఎక్కడ ఏ లెవెల్ బ్రేక్ చేసింది లేకపోతే ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఇలాగే పైకి వెళ్తుందనేదైతే మనం ఈరోజు నైట్ 12 వరకైతే చూడాలి. ఎందుకంటే ఈవినింగ్ అయితేనే ఇక్కడ ఏందంటే మనకి సో ఈరోజు మనకు మండే కాబట్టి సో ఇక్కడ మళ్ళీ ట్రేడర్స్ వచ్చి సో వాళ్ళ పొజిషన్స్‌ని అప్ సైడ్ తీసుకొని వెళ్తారా? డౌన్ సైడ్ తీసుకొని వెళ్తారా? అనేదైతే మనకి యూఎస్ మార్కెట్ మీద అయితే డిపెండ్ అయితే ఉంది గైస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏందంటే సో క్రిప్టో ఏదైతే ఉందో సో ఇప్పుడేందంటే ఇక్కడ బిగ్ బిజినెస్ మ్యాన్స్ కూడా ఏంటంటే క్రిప్టో మీద అయితే ఫోకస్ అయితే చేస్తున్నారు. సో ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఫండ్స్ అయితే తీసుకొని వచ్చేందంటే ఇక్కడ క్రిప్టో మార్కెట్లో అయితే పెడుతున్నారు. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఇక్కడ మార్కెట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మనకు 1 ఇయర్ వరకు అయితే మామూలుగా అయితే 6 మంత్స్ వరకు బుల్ రన్ అనుకునే వాళ్ళం. సో ఇక్కడ 1 ఇయర్ వరకు అయితే మనం బుల్ రన్ అయితే ఏంటంటే బుల్లిష్ మోడ్ అయితే మనం ఏంటంటే క్రిప్టోలో అయితే చూడవచ్చు ఈసారి. సో ఇక్కడ ఏంటంటే బిగ్ కంపెనీస్ లైక్ చాలా బిజినెస్ కంపెనీస్ వాటి గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. సో అవన్నీ ఏంటంటే మనీ అయితే ఇక్కడ తీసుకొని వచ్చేందంటే ఇక్కడ క్రిప్టోలో పెడుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీరు కానీ క్రిప్టోలో చేశారనుకోండి సో ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ లేదు. సో టీడీఎస్ లేదు. సో మీరు 7 లాక్స్ వరకు ఎర్న్ చేసుకో అంటే ఒక్కొక్క కంట్రీలో సో మన ఇండియాలో అయితే 7 లాక్స్ వరకు అయితే మనకి ఇక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి సో చాలా మంది ఏంటంటే వాళ్ళు మనీ తీసుకొచ్చి సో ఇక్కడ ఏంటంటే ఈ క్రిప్టో ఫ్యూచర్స్ లో అయితే పెట్టి అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో దానివల్ల మార్కెట్ అయితే మూవ్ ఆన్ అయితే అవుతుంది గైస్. సో అలాగే ఇప్పుడు చూసుకుంటే కొన్ని మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు మనం స్పాట్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా మనం 30% ట్యాక్స్ అండ్ టీడీఎస్ అయితే గవర్నమెంట్కి అయితే కడుతున్నాం. సో కొన్ని కంట్రీస్లో ఆ రూల్ లేదు కాబట్టి ఏంటంటే ఎక్కువ మొత్తాన్ని అయితే ఇక్కడ కంపెనీస్ అయితే సో క్రిప్టో కల్ అయితే మళ్ళిస్తున్నాయి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ అనేది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇక్కడ రెగ్యులేషన్ చూసుకుంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మన ఇండియాలో సెబీ చూసుకుంటే సో ఇంతకుముందు మన ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేసే వాళ్ళకి ఇక్కడ లైక్ మార్జిన్స్ ఇచ్చేవాళ్ళు. సో మంచిగా ఎర్న్ చేసుకునే వాళ్ళు. సో కొంతమంది చాలా వరకు అయితే నష్టపోయే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మార్జిన్స్ ఇవ్వడం వల్ల సో వాళ్ళు ఒక 20,000 30,000 50,000 తీసుకొని వస్తారు. సో దాని మార్జిన్ తీసుకొని అయితే ఎఫ్&ఓ చేస్తున్నారు. సో అక్కడ లాసెస్ కూడా ఫేస్ అయితే చేస్తున్నారు దాదాపుగా అయితే. సో 90% పీపుల్స్ అయితే లాస్ అయిపోతున్నారని అయితే ఇప్పుడు మార్జిన్స్ అయితే తీసేశారు. సో ఎర్నింగ్ మోడ్ అనేది ఏంటంటే చాలా వరకు అయితే తగ్గిపోయింది. సో మనం సెప్టెంబర్ నుంచి చూసుకుంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ అయితే రెగ్యులర్గా అయితే డౌన్ అయితే అవుతూ ఉన్నింది. సో అక్కడ పంప్ అండ్ డంప్ జరుగుతూ అలాగే మనీ కూడా ఏంటంటే ఎఫ్&ఓస్లో లైక్ చూసుకుంటే ఏంటంటే ఈ లైక్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే మనీ తీసుకొని అయితే లైక్ పెద్ద పెద్ద బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే మనీ అయితే స్టాక్ మార్కెట్ నుంచి తీసి అయితే సో వేరియస్ మార్కెట్స్ లో పెడుతున్నారు. సో ఫ్లో అనేది ఎక్కడ వెళ్తుందంటే ఇక్కడ నేరుగా అయితే మన క్రిప్టో మార్కెట్ లోకి అయితే వచ్చి చేరుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ బిగ్ ఫోమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూసుకుంటే సో ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ట్ సీజన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు గైస్. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి సో మనకి బిట్ కాయిన్ అనేది కూడా ఏంటంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనమంతా ఆల్ట్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి సో ఆల్ట్ కాయిన్స్ తర్వాత మీమ్ కాయిన్స్ ఉన్నాయి. సో ఏ కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనీ అనేది ఏంటంటే సో ఒక ఫామ్ లో అయితే వెళ్తుంది. సో చూసుకుంటే ఇప్పుడు మీరు చూడండి రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఏదైతే స్టాక్ మార్కెట్ ఛానల్స్ ఉన్నాయో సో ఇంతకు ముందు కాయిన్స్ గురించి అంటే క్రిప్టో గురించి అసలు మాట్లాడే వాళ్ళు కాదు. క్రిప్టో అంటే ఒక షిట్ లెక్క చూసే వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే బిగ్ యూట్యూబర్స్ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ యూట్యూబర్స్ ఇప్పుడు ఏంటంటే క్రిప్టో గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ వ్యూయర్స్ అయితే క్రిప్టోకి అయితే స్ట్రాంగ్ గా మా ఛానల్లో క్రిప్టో గురించి కూడా మాట్లాడుతున్నాం అనేది అయితే వాళ్ళు చూపిస్తున్నారు. సో క్రిప్టో ట్రేడింగ్ ఎలా చేయాలి. సో క్రిప్టోకి సంబంధించిన కంపెనీస్ బిజినెసెస్ సంబంధించిన యాప్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా యూజర్ బేస్ ని పెంచుకోవడానికి అయితే వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ఏదైతే ఒక రాంగ్ ఫోమో ఉందో క్రిప్టో గురించి సో ఇప్పుడు చూసుకుంటే అదే రాంగ్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దాని గురించి రైట్ గా అయితే మాట్లాడుతున్నారు. సో మీరు కూడా ఈ మధ్య చూస్తుంటే చాలా ఛానల్స్ చూస్తే క్రిప్టో ట్రేడింగ్ ప్రమోట్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్స్ ప్రమోట్ చేస్తున్నాయి. సో చూసుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే యూజర్ బేస్ ని ఎందుకు పోగొట్టుకోలేదు. సో ఎందుకంటే క్రిప్టో అంత స్ట్రాంగ్ అయింది. సో చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఏంటంటే ఇక్కడ క్రిప్టో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని కూడా సైన్ చేశాడు. సో ఈ వీడియో కూడా వెళ్ళి మీరు విజిట్ చేశారనుకోండి సో మీకు
అండర్‌స్టాండ్ అవుతుంది. చూడండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూసుకుంటే ఏదైతే మీకు ఉపయోగపడుతుందో, సో మీకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్‌నిస్తుందో, సో దానికైతే చూడండి ఓన్లీ 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. సో మీమ్ కాయిన్స్‌కైతే మనకు మంచి వ్యూస్ వస్తా ఉంటాయి. సో ఎలా కాయిన్ క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా చూడండి. సో ఇక్కడ నాకు ఏదైతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మంచి కాయిన్ గురించి చెప్పాను. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంది. సో ఈ కాయిన్ అయితే తక్కువ చూస్తారు. సో ఎక్స్ఆర్‌పి న్యూస్ ఈ న్యూస్ తెలుసుకుంటే మీరు ఇప్పుడైతే ఖచ్చితంగా ఎక్కడ ట్రేడ్ చేయాలి, సో ఎక్కడ సేల్ చేయాలనేది కూడా ఒక అనుభవం అయితే మీకు తెలిసుంటుంది. సో మీరు ఇవన్నీ మిస్ అయితే చేసుకుంటున్నారు. సో నేను అందుకే చెప్పేది టెలిగ్రామ్ ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కూడా. సో అక్కడ ప్రతి ఒక్కటి అయితే నేను డీటెయిల్‌గా అయితే పోస్ట్ చేస్తుంటే ఏందంటే మీకు తెలుసుకొని ఏందంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి సో ఒక్కొక్కసారి నోటిఫికేషన్ రాకపోయినా టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ మనం పోస్ట్ చేసి ఉంటాం కాబట్టి సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేయొచ్చు గైస్. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు లైక్ ఎవ్రీ వీక్ లైవ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే 100 లైక్ చేయండి. సో నాకు అండర్స్టాండ్ అవుతుంది. సో మనం లైవ్లో కూడా డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. సో యూట్యూబ్ లైవ్ కావాలన్న వాళ్ళు కింద అయితే కామెంట్ సెక్షన్లో వెళ్ళైతే యూట్యూబ్ లైవ్ కావాలి అని అయితే లేకపోతే యూట్యూబ్ లైవ్ అనేసి అయితే మీరు కామెంట్ చేశారనుకోండి. సో లేకపోతే ఎస్ అని అయినా కామెంట్ చేయండి. సో మనం యూట్యూబ్ లైవ్ చేయడానికి అయితే ఇంకటి నుంచి ఏంటంటే లైక్ రెగ్యులర్గా ఏమన్నా మార్కెట్లో బిగ్ పంప్ అండ్ డంప్ జరిగినప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా అయితే మనం లైవ్ చేసి సో అక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు నాతో ఇంటరాక్షన్ అవ్వచ్చు. సో మీకేమైనా ఫియర్స్ ఉన్నా గూడా సరే అవుట్‌ని మనం అక్కడ డిస్కషన్ చేసుకొనైతే అవుట్‌లో ఎగ్జిట్ అవ్వాలా? లేకపోతే ఎంట్రీ అవ్వాలా? అనేది గూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఏందంటే రీసెంట్‌గా మీకు తెలుసు జియో కాయిన్ గూడా లాంచ్ అయింది. సో మన ఛానెల్‌లో గూడా వీడియో చేసాం జియో కాయిన్ గురించి. సో జియో కాయిన్ చూడండి ఒక బిగ్ బిజినెస్ మ్యాన్. సో ఇండియాలో చూసుకుంటే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ ఇక్కడ ఒక కాయిన్ అయితే లాంచ్ చేశారు. సో పోలిగాన్‌తో ఇక్కడ పార్ట్నర్‌షిప్ చేసైతే సో ఈ వీడియో అయితే మీరు వన్స్ విజిట్ చేయండి. సో మీకు తెలుస్తుంది జియో కాయిన్ ఎలా మీరు ఎర్న్ చేసుకోవచ్చనేసి. సో చూసుకుంటే ఏందంటే ఒక జియో కాయిన్ ఇక్కడ ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ అయితే ఇక్కడ లాంచ్ చేశారు. సో ఇక్కడ అంబానీ గారైతే లాంచ్ చేశారు. సో అలా ఇంగా ఏందంటే చాలా కంపెనీస్ ఏందంటే ఇప్పుడు ఒక భయంతో అయితే ఉన్నారు. ఎందుకంటే 30% టాక్స్ గురించి భయపడుతూ అయితే వాళ్ళు గూడా ఏందంటే ఇండస్ట్రీలోకి రావడానికైతే కొద్దిగా లిటిల్ బిట్ అయితే ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు గూడా చూడండి ఇప్పుడు జియో ఇక్కడ వచ్చిందనుకోండి. సో రిలయన్సే వచ్చిందంటే మిగతా కంపెనీస్ కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎందుకంటే మనీ క్రియేట్ చేసుకోవాలి. సో మనీగా ఎర్న్ చేసుకోవాలనే ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి సో వాళ్ళు గూడా ఏందంటే ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ ఈ ఒక బడ్జెట్‌లో మనకు తెలిసినంత వరకు క్రిప్టో ఒక టాక్సెస్ గురించి మాట్లాడకపోవచ్చు. సో మాట్లాడితే అయితే బాగుంటుంది. ఏమన్నా తగ్గిస్తే. లేదంటే మనం ఒక 2027 వరకైతే వెయిట్ చేయాల్సిందొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక లైక్ హ్యూజ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ అయితే ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారు. సో క్రిప్టోనైతే అడాప్ట్ చేసుకుంటా పోతున్నారు. సో ఇండియా ఏందంటే దేన్నైనా చాలా ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకుంది. ఎందుకంటే మనకున్న స్టే జనాభా అలాంటిది కాబట్టి సో ప్రతిదాన్ని అయితే ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకోవడానికే ట్రై చేస్తుంది. సో ఆ టైంలో తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంది. సో గవర్నమెంట్ తరపు నుంచి. సో ఈసారి అయితే నాకు తెలిసినంత వరకు క్రిప్టో గురించి ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ అయితే మనకి బడ్జెట్‌లో అయితే కనిపించే ఛాన్స్ అయితే లేదు. సో చూద్దాం ఫ్యూచర్‌లో మనకైతే క్రిప్టో ట్యాక్స్ అయితే తగ్గాలని అయితే అనుకుంటున్నాం. సో ప్రెజెంట్ చూసుకుంటే అయితే మనం ఫ్యూచర్స్ గాని మనం క్రిప్టోలో చేసుకుంటే మాత్రం సో దానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. సో అవి గూడా ఏమన్నా మనం ఇప్పుడు చాలా మంది అయితే దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో మన నిర్మలా సీతారామన్ గారికి ఆ విషయం తెలిసి సో ఈ బడ్జెట్‌లో ఏమన్నా దాంట్లో గూడా ఏమన్నా ట్యాక్స్ యాడ్ చేస్తుందనే ఒక భయం గూడా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూసుకుంటే మనం ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి ఎక్కడ చూసినా చాలా వరకైతే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అది దాంట్లో ట్యాక్స్ లేదు. సో మామూలుగా చూసుకుంటే మీరు స్టాక్ మార్కెట్‌లో చేశారనుకోండి. సో అక్కడ మనకు చాలా ట్యాక్స్ అయితే కట్టాల్సిందైతే వస్తుంది. సో అదే చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఏందంటే మనం 7,00,000 పైన ఎర్న్ చేసుకుంటేనే మనం గవర్నమెంట్‌కి అయితే ట్యాక్స్ కట్టాల్సిందొస్తుంది కాబట్టి సో చాలామంది అయితే ఏందంటే క్రిప్టో ఫ్యూచర్స్ మీద కూడా ఫోకస్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ మన ఛానెల్‌లో ఆల్రెడీ మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. అలాగే చూసుకుంటే యూఎస్ఏలో ఉన్న బిగ్ బిగ్ కంపెనీస్ లైక్ బ్లాక్ రాక్ గాని చూసుకుంటే ఏందంటే ఆయన దగ్గర చాలా మనీ ఉంది. సో బ్లాక్ రాక్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర. సో వాళ్ళు కూడా ఏందంటే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇంగా ఇన్వెస్ట్ చేసి సో అక్కడ కూడా మనీ అయితే ఏందంటే వాళ్ళు క్రియేట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇలా ఏందంటే ప్రపంచం మొత్తంలో ఏందంటే కంపెనీస్ కూడా ఏందంటే వాళ్ళు ఒక సొంత కాయిన్స్‌ని అయితే లాంచ్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఎలా అయితే జియో కాయిన్ లాంచ్ చేశారు. సో బ్లాక్ రాక్ కూడా మనం అనుకుంటే ఏమంటే వాళ్ళు కూడా ఈజీగా అయితే కాయిన్ లాంచ్ చేయొచ్చు. సో చూసుకుంటే రీసెంట్ టైమ్స్‌లో చాలా మీమ్ కాయిన్స్ వస్తున్నాయి. సో వాళ్ళు కూర్చున్నారనుకోండి ఒక మంచి ఫండమెంటల్ కాయిన్ కూడా లాంచ్ చేయొచ్చు. సో ఎలా చూసుకుంటే ఇప్పుడు జియో కాయిన్ ఉంది. సో జియో కాయిన్ అయితే రివార్డ్స్ కోసం యూజ్ చేస్తూ ఏందంటే ఫ్యూచర్‌లో దాన్ని
మంచిగా వాళ్ళే డెవలప్ చేసి ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్‌నైతే ఆల్రెడీ సెటప్ అయితే చేసుకున్నారు. సో, 2018 నుంచి మనం వింటున్నాం. సో, జియో కాయిన్ గురించి. సో, ఇన్ని రోజుల తర్వాతయితే అది మంచిగా అయితే ఒక పాలిగాన్ నెట్వర్క్ నుంచి లాంచ్ అయింది. సో, ఫ్యూచర్‌లో వాళ్ళే ఒక ఓన్ ఎకోసిస్టమ్ గూడా లాంచ్ చేసుకొని దాన్ని ఫుల్లీ ఫండమెంటల్ కాయిన్‌గా గూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో ఏమైనా కార్డ్స్ ఇచ్చి సో, దీంట్లో మీ జియో కాయిన్స్ ఉంటే దీని నుంచి మీరు ట్రే లైక్ షాపింగ్ చేసినా, ఏమైనా చేసినా సరే మీకు చాలా తక్కువ ఖర్చయితే అవుతుందనే గూడా కొన్ని పెట్టే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు మనకి క్రిప్టో అనేది సో, ఏదైతే మనం ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా డెవలప్ అయితే అయిపోయింది. సో, ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన గూడా సాఫ్ట్‌వేర్స్ గూడా ఏందంటే మనం చూసుకుంటే అలాంటి కాయిన్స్ గూడా ఏందంటే మన క్రిప్టో మార్కెట్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు చూసుకుంటే ఇక్కడ వేరియస్ సెక్షన్స్ అయితే ఉంటాయి. సో, మీరు వెళ్లి చూడొచ్చు. గేమింగ్ గాని, డీఎఫ్ఐస్ గాని, ఏఐ ఏజెంట్స్ గాని, ఏఐ గాని, యూఎస్‌లో మేడ్ ఇన్ కాయిన్స్ గాని, సో, సోలానా, పోల్కా డాట్, మీమ్ కాయిన్స్ సెక్షన్ గాని ఇలా ఏందంటే చాలా డెవలప్ అయితే అవుతుంది గైస్. సో, ఇక్కడ చూసుకుంటే ఏందంటే ఎవరైతే ఇప్పుడు క్రిప్టోలో చాలా రోజుల నుంచి ఉన్నారో సో, వాళ్ళేందంటే వాళ్ళు చేయాల్సిందేందంటే ఫండమెంటల్ కాయిన్స్‌లో సో, ఏదైతే బాగా పాపులర్ ఉన్న మీమ్ కాయిన్స్‌లో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో, ఇక్కడేందంటే మీరు ఎలా అయితే ఎంటర్ అవుతున్నారు సో, అలాగే ఏందంటే మంచి ప్రాఫిట్‌తో ఎగ్జిట్ అవ్వడానికే చూడండి. సో, ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏందంటే ఇప్పుడు ఒక కాయిన్ ఉంది. సో, ఇప్పుడు ఎక్స్ఆర్‌పి ఉంది. సో, ఇక్కడ 2 $2.73 అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఇది అంతకుముందైతే $3.50 వరకు వెళ్ళింది. సో, ఇక్కడ మీరు బై చేశారు. సో, ఇది ఒక $3.30 వరకు వెళ్ళింది. సో, మీరు సెల్ చేసుకునేయండి. సో, మనకెందుకు మనం మనం ఏమనుకుంటాం సో, మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ అయిపోతుంది. ఇలా ఫోమోలో ఉన్నంతే మీరు లాస్ అవుతారు ఎప్పుడు గూడా సరే. సో, ఇక్కడేందంటే మీరు $3.30లో సెల్ చేసుకునేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ డౌన్‌కొచ్చినప్పుడు బై చేయండి. సో, ఎప్పుడు గూడా ఆల్ టైమ్ హై టార్గెట్స్ అయితే పెట్టుకొని మాత్రం ఏందంటే క్రిప్టోలో అయితే ట్రేడ్ చేయకండి గైస్. సో, ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో, మనం మీకు లైవ్ కావాలంటే మాత్రం కింద యెస్ అని అయితే టైప్ చేయండి. సో, మనం లైవ్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. సో, వీక్లీ వన్స్ లైవ్ అయితే మనం పెట్టుకోవడానికైతే చూద్దాం. సో, మీతోనూ అలాగే ఇంటరాక్షన్ జరుగుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా అక్కడ కామెంట్స్ చేస్తుంటే నేను ఆన్సర్ ఇవ్వడానికైతే సూటబుల్‌గా ఉంటుంది గైస్. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థాంక్ యూ. జై హింద్.